జూన్ 4వ తేదీన ఎన్నికల కౌంటింగ్ జరుగుతుంది. ఆ రోజే ఏపీ ఎన్నికల ఫలితాలు వెలువడతాయి. ఎవరిది అధికారం అన్నది కూడా ఆ రోజే తెలుస్తుంది. అయితే ఇప్పటికే రెండు ప్రధాన పార్టీలు సీఎం ప్రమాణ స్వీకారంపై డేట్ ఫిక్స్ చేసుకున్నాయి. వైసీపీ అధికారంలోకి వస్తే జూన్ 9వ తేదీన విశాఖలో ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ ప్రమాణ స్వీకారం చేస్తారని ఇప్పటికే ఆ పార్టీ నేతలు ప్రకటించడం జరిగింది. తాము ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో గెలిచి తీరతామన్న ఆత్మవిశ్వాసంతో ఆ పార్టీ నేతలున్నారు. అందుకే ముహూర్తం కూడా ఫిక్స్ చేసి మరి జగన్ ప్రమాణ స్వీకారం విశాఖలోనే జరుగుతుందని ప్రకటించడంతో వైసీపీ కేడర్లో నూతన ఉత్సాహం నెలకొంది. విమానం, రైళ్ల టికెట్లు దొరకని వాళ్లు సొంత వాహనాల్లో విశాఖకు బయలుదేరేందుకు రెడీ అవుతున్నారు. కడప విమానాశ్రయం నుంచి ఆ రోజు ఒక్క ఫ్లైట్ లో ఒక్క టికెట్ కూడా లేదు. మరొక వైపు కనుక మనం చూసుకున్నట్లయితే కూటమి కూడా తమ గెలుపు గ్యారంటీ అని చెబుతోంది. 130 స్థానాలకు పైగానే తాము సాధించి అధికారంలోకి వస్తామని చెబుతున్నారు. పెరిగిన ఓట్ల శాతం తమకు అనుకూలంగా మారుతుందని ధీమాగా ఉన్నారు. ప్రభుత్వ వ్యతిరేకతతో తాము అధికారంలోకి వస్తామని కూటమి పార్టీ నేతలు గట్టిగా చెబుతున్నారు. కూటమి గెలుస్తుందని సీఎంగా చంద్రబాబు జూన్ 9వ తేదీన ప్రమాణ స్వీకారం చేస్తున్నారని అంటున్నారు. అయితే ఎక్కడ అన్నది మాత్రం చెప్పకపోయినా కూడా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేస్తే అమరావతిలోనే చేయాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. ఆయన తన కలల రాజధాని ప్రాంతంలోనే విభజిత ఆంధ్రప్రదేశ్ కు రెండోసారి ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలను చేపట్టాలని భావిస్తున్నారని చెబుతున్నారు. అయితే ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరు కావడానికి ముందుగానే టికెట్లను బుక్ చేసుకున్న ఈ పరిస్థితుల్లో జూన్ 8వ తేదీన హైదరాబాద్ నుంచి విజయవాడకు, విశాఖపట్నానికి మొత్తం విమాన టికెట్లు హాట్ కేకుల్లా బుక్ అయిపోయాయి. దీంతో పాటు రైళ్లలో కూడా కొందరు బుక్ చేసుకుంటున్నారు. ఇప్పటికే విశాఖ, విజయవాడలో అన్ని హోటల్ గదులు ముందుగానే జూన్ 8వ తేదీ నుంచి అడ్వాన్స్ బుక్ అయిపోయాయి. ఒక్క రూమ్ కూడా ఖాళీ లేదని హోటల్ యజమానులు చెబుతున్నారట. స్టార్ హోటళ్ల దగ్గర నుంచి సాధారణ హోటల్స్ లో గదులన్నీ కూడా జూన్ 8వ తేదీన లాక్ అయిపోయాయని చెబుతున్నారు. చంద్రబాబు, జగన్లు ప్రెజెంట్ విదేశీ పర్యటనలో ఉన్నారు. అయితే జూన్ 9వ తేదీన ఎవరు ప్రమాణ స్వీకారం చేస్తారన్నది జూన్ 4వ తేదీన తెలియబోతోంది. అయినా సరే ఇలా ఫ్లైట్ టికెట్లు, హోటల్ రూమ్స్ విశాఖ, విజయవాడలో బుక్ కావడంతో ఎవరిది గెలుపు అన్నది చాలా ఆసక్తికరంగా మారింది.